2023కు గుడ్ బై చెప్పి 2024కు స్వాగతం పలికాం. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరూ అనుకున్న పనులు జరగాలని, లక్ష్యాలు సాధించాలని, ఈ ఏడాది తమకు శుభాలను ఇవ్వాలని కోరుకుంటారు. అలాగే ఈ నూతన సంవత్సరం ఏపీ ప్రజలు బాగుండాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తూనే ఈ ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల అధినేతల ఆకాంక్షలు ఆసక్తిగా ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన బలమైన కోరికను ప్రజలకు తెలియజేస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం నూతన సంవత్సరం వేళ ఆసక్తికరమైన ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ అధినేత కె పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆకాంక్షలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ గత అనుభవాలతో ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలని ఆయన తెలిపారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్రానికి ఒక మలుపుగా, ప్రగతికి నాంది పలకాలన్నారు. ఈ ఏడాది మీ నిర్ణయమే టర్నింగ్ పాయింట్ కావాలన్నారు. ప్రజా నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, శాంతి భద్రతలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. 2024వ సంవత్సరం అందరికీ కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని తెస్తుందని ఆశిస్తున్నానని పవన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నూతన సంవత్సరం వేళ తన పోస్ట్ ద్వారా తన మనసులోని కోరికను తెలియజేశారు. ఈ ఏడాది ప్రజలు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీసుకునే నిర్ణయం ఒక టర్నింగ్ పాయింట్ కావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు తీసుకురావాలని ఆకాంక్షించారు. మీరు తీసుకునే నిర్ణయంపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజలు జనసేనను ఆదరించాలని, జనసేన టీడీపీలకు అధికారాన్ని కట్టబెట్టాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ మేరకు నూతన సంవత్సరం నాడు ప్రజలకు తన సందేశాన్ని తెలుపుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.